తాను టెర్రర్ పుట్టిస్తోంది. ఏపీ వైపు దూసుకొస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి. ఓవరాల్గా అసలు తుపాను ప్రస్తుత పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా వైజాగ్ కరెస్పాండెంట్ నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, వెదర్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే ఏదైతే దీనికి సంబంధించి అవర్లీ ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు కదా, సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే మొంతా తీవ్ర తుఫాన్ గా మారింది. ఇప్పుడు దీని ప్రభావంతో అటు మచిలీపట్నం, కాకినాడ, అంటే కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో చాలా వరకు హెవీ రైన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. ఉత్తర కోస్తాలో కొంతవరకు బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా సో విండ్ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తీవ్ర తుఫాన్ గా మారిన తర్వాత సో ఐ ఏరియాకి నియర్ బై ఉన్నటువంటి ప్రాంతాల్లో విండ్ ఎఫెక్ట్ దాదాపుగా 80 కిలోమీటర్ స్పీడ్ వరకు కూడా విండ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా రెయిన్తో పాటు విండ్ ఉంటుంది. కాబట్టి కొంత చెట్లు ఇవి కూలేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తీరం వెంబడి బలమైన గాలులు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. ఆల్రెడీ మత్స్యకారులంతా కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద హార్బర్ ఏదైనా ఉంది అంటే, జట్టి ఉందంటే అది విశాఖపట్నంలో ఉంది. ఇప్పటికే ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మత్స్యకారులు ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆల్రెడీ జట్టీలో యాంకర్ చేసి ఉంచినటువంటి పరిస్థితి. సో సముద్రంలో ఎవరైనా ఉన్నా కూడా నియర్ బై తీర ప్రాంతాలకు వెళ్ళాలని ఇప్పటికీ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మత్స్యశాఖ సో ఆ నియర్ బై కొంతమంది పూరి, మరి కొంతమంది సో ఏ ప్రాంతంలో దగ్గరగా ఉంటే ఆ ప్రాంతాన్ని తీరానికి చేరుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన మేరకు సో మత్స్యకారులంతా ఆ ప్రాంతాలకు చేరుకొని సురక్షితంగా వాళ్ళ బోట్లు కానీ ఇవి కానీ పార్క్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు విండ్ ఎఫెక్ట్, అలాగే అలల ఉధృతి ఎలా ఉందనేది మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే సముద్రంలో అలల ఉధృతి అనేది క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సముద్రం ఒడ్డున అనేది అలల ఉధృతి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ సివియర్ సైక్లోన్ అయిన తర్వాత సముద్రం మధ్యలో అయితే మాత్రం ఖచ్చితంగా అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్ళకూడదని హెచ్చరికలు అనేవి ఎప్పుడు కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది సివియర్ సైక్లోన్గా మారిన తర్వాత సముద్రం లోపల ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 3 నుంచి 4 మీటర్ల వరకు కూడా అలల ఉధృతి ఉంటుంది. అంటే దాదాపుగా ఈ బోటు పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు వెళ్ళకూడదని హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఇది తీరం దాటే సమయంలో 90 నుంచి 100, కొన్నిసార్లు 110 వరకు కూడా కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు ఆల్రెడీ సాయంత్రం తర్వాత అది సాయంత్రం లేదా రాత్రికి ఎక్కడ కాకినాడ సమీపంలోనే తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు స్టార్మ్ సర్జ్ ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ 1 మీటర్ వరకు ఆ ప్రాంతంలో, కాకినాడ ప్రాంతంలో అలలు ఎగిసిపడేటువంటి, అంటే సుమారుగా ఒక 3 నుంచి 3.5 అడుగులు ఎత్తుపడతాయి. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే లో లైన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ లో లైన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నదీ పరివాహ ప్రాంతాలు కానీ సీ లెవెల్లో కూడా కొన్ని ప్రాంతాలు, గ్రామాలు కూడా తీరాన్ని ఆనుకొని ఉంటాయి. ఆ గ్రామాల మీద కూడా ఖచ్చితంగా అలల ఉధృతితో పాటు ఒకసారి సర్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం ఆల్రెడీ కురుస్తుంది, అక్కడికి ఆల్రెడీ బయట నుంచి వచ్చినటువంటి నీరు, అలాగే సముద్రం అలలు రెండు ఉధృతికి కూడా ఆ ప్రాంతాల్లో నీరు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కొంత పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలని చెప్పి చెప్పడంతో పాటుగా సో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తం అయిందనేది మనం చెప్పొచ్చు. సో మన శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరికి చూసుకుంటే సుమారుగా 1028 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 32,000 మందిని ఎవరైతే అఫెక్టెడ్ పీపుల్ కూడా ఆల్రెడీ ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి అయితే మనకుంది. సో వాళ్ళందరికీ ఆహారం కానీ మిగతా ఏవేవి కావాలో ఈ 2 రోజులు, ఈ 3 రోజుల పాటు అన్ని కూడా ప్రభుత్వం సమకూర్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఎక్కడికక్కడ ప్రతిసారి కూడా ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు క్విక్ టీంలో ఒక 20 టీములను ఏర్పాటు చేసింది. వాళ్ళు ఎక్కడైనా చెట్లు కూలినా లేకపోతే ఏదైనా జరిగినా వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్ళి వాటిని క్లియర్ చేయడానికి, అలాగే స్తంభాలను కూడా సుమారుగా ఉత్తరాంధ్ర, ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి వరకు ఒక 13,000 స్తంభాలని ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టుకుంది. ఎందుకంటే ఒకవేళ దీనివల్ల ఎక్కడైనా స్తంభాలు అయి కూలిపోయినా ఆల్టర్నేటివ్ వేయడానికి కూడా దీనికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఆల్రెడీ ఇప్పటికే సెలవులు పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయడంతో పాటు సో ముంపు ప్రాంతాలు, ఎక్కడైతే విండ్ ఎఫెక్ట్ ఈ ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలని కొంత ఐడెంటిఫై చేసింది. ఆ ప్రాంతాలకు కూడా సిబ్బందిని, మిగతా ఎక్విప్మెంట్ని తరలించింది. అలాగే తూర్పు నావికా దళం కూడా ఆల్రెడీ సహాయ చర్యలు అందించేందుకు 3 హెలికాప్టర్లను సిద్ధం చేసింది. సో వాళ్ళకి ఆహార పొట్లాలు మిగతా కూడా తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండేందుకు కూడా తూర్పు నావికా దళం సిద్ధంగా ఉందని ప్రకటించడంతో పాటు వాటి సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా అంటే 120 వరకు ఉన్నప్పుడు కూడా కంటిన్యూగా 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పూరీలు ఇలాంటి దెబ్బతినడానికి ఎక్కువగా, డ్యామేజ్ అవడానికి ఎక్కువగా ఆస్కారం ఉందనేది మాత్రం
చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.